తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర పడింది. మరి కాసేపట్లో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. ఫస్ట్ లిస్ట్ లో 55 మంది వరకు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ముఖ్య నేతల పేర్లన్నీ తొలి జాబితాలోనే ఉండనున్నాయి. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేస్తున్న ఈ జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించి చర్చించిన అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మొత్తంగా 55 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు తెలంగాణకు చెందిన ముఖ్య నేతలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమర్పించిన జాబితాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఈరోజు రిలీజ్ కాబోతుంది. ఎవరెవరు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతుంది. నిన్న రాత్రి సుదీర్ఘంగా ఈ జాబితా పైన చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరిగింది. అర్ధరాత్రి దాకా దీనిపైన సమావేశం కొనసాగినటువంటి పరిస్థితి. దాదాపు 50 నుంచి 60 మంది మధ్యలో అభ్యర్థుల జాబితా ఖరారు కాబోతుంది. సో ఆ మేరకు ఇప్పటికే దానికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేసినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కానీ జాబితాను బయటికి విడుదల చేసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులు, రెండవది సామాజిక న్యాయం, ఈ రెండు ఫార్ములాకు అనుగుణంగా ఈసారి జాబితాను రూపొందించినట్లుగా పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ ఇదివరకే వెల్లడించారు. ఈసారి గణనీయమైనటువంటి సంఖ్యలో బీసీలకు తాము సీట్లు కేటాయించబోతున్నట్లు చెప్పారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నిన్నటి సమావేశంలో బీసీలకు, మహిళలకు టికెట్లు ఎక్కువగా ఉండే విధంగా చూడండి అని క్లియర్గా వారికి డైరెక్షన్స్ ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో సెకండ్ జాబితాలో మరింకా ఎక్కువ స్థాయిలో, ఎక్కువ సంఖ్యలో బీసీలకు, మహిళలకు చోటు కల్పించేటువంటి అవకాశం ఉంది. మనం ఇప్పటికే చూస్తాం, బీఆర్ఎస్లో 22 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక 26 నుంచి 28 స్థానాలు ఇస్తామని ప్రకటించింది. సో ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ సంఖ్యలో దాదాపు 40 నుంచి 45 సీట్లను బీజేపీ బీసీలకు కేటాయించే విధంగా జాబితా పైన కసరత్తు చేస్తుంది. సో బీసీలను ఆకర్షించేందుకు తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని కూడా చేస్తామని ప్రకటించబోతున్నారు. ఈ అంశాన్ని అధికారికంగా సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఈసారి బీజేపీ బీసీ సీఎంను క్యాండిడేట్గా నిలబెట్టబోతోంది అనేటువంటి అంశాన్ని చెప్పబోతున్నారు. సో మొత్తానికి ఈసారి బీజేపీ బీసీ మంత్రాన్ని నమ్ముకుంది, అలాగే మహిళల ఓట్లను నమ్ముకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. ఇప్పటికే ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో మహిళలను ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే ఎక్కువ సంఖ్యలో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా, బీసీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆ వర్గాలన్నిటిని కూడా తమ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ వ్యూహం. అలాగే తాము బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా కూడా బీసీని చేస్తామనేటువంటి ఒక హామీ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా డాక్టర్ లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ అంశాల ఆధారంగా బీజేపీ తన ఎన్నికల అభ్యర్థుల జాబితాను వెలువరించబోతుంది. అలాగే ఇక పోటీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే, అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారని భావించారు, కానీ ఆయన పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇటు ముషీరాబాద్ నుంచి డాక్టర్ లక్ష్మణ్ కూడా పోటీకి దిగడం లేదని ఆయన అధికారికంగా ప్రకటించారు. తనకు 5 ఏళ్ల పాటు ఇంకా రాజ్యసభ సభ్యత్వం ఉంది కాబట్టి తాను ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దానికి బదులుగా తాను రాష్ట్రమంతా తిరిగి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. అలాగే కిషన్ రెడ్డి కూడా ఆయన రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు కిషన్ రెడ్డి కూడా అధిష్టానం నుంచి మినహాయింపు తీసుకున్నారు. ఆయన బదులుగా ఎవరు నిలబడతారనేది మనం చూడాలి. ఆయన భార్యకు టికెట్ కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి భార్య బరిలోకి దిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మిగిలినటువంటి స్థానాల్లో ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును బౌద్ధ్ ఎస్టీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక ఈటెల రాజేందర్ 2 సీట్ల నుంచి బరిలోకి దిగబోతున్నారు. హుజూరాబాద్లో ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో హుజూరాబాద్ సీట్తో పాటు అదనంగా కేసీఆర్ పైన పోటీకి దిగుతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ను బరిలోకి బీజేపీ దింపబోతుంది. ఇక కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆచారి
చాలా సంవత్సరాల నుంచి పోటీ చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో 3,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకంటే ముందు ఎన్నికల్లో 74 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సో స్లైట్ మార్జిన్తో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఈసారి కల్వకుర్తి అసెంబ్లీ సీటు మరోసారి ఆచార్యకే ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. అలాగే ఇక గద్వాల్ నుంచి డీకే అరుణ రంగంలోకి దిగబోతున్నారు. మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నారు. ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డికి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్కి. సో వీరందరూ కూడా ఓల్డ్ గార్డ్స్. సో వీరందరికీ కూడా బీజేపీ మళ్ళీ ఆ టికెట్లు కేటాయించేటువంటి అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక 10 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో నిలిచింది. సో అక్కడ అన్ని ఎవరైతే సెకండ్ ప్లేస్లో వచ్చారో వారందరికీ మళ్ళీ టికెట్ రిపీట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముథోల్లో గత ఎన్నికల్లో రమాదేవికి 40,000కు పైగా ఓట్లు వచ్చాయి, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సో మరోసారి ముథోల్ నుంచి ఆమె బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే మొన్నటిదాకా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. సో బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీలోకి దిగబోతున్నారు. నిజానికి ఆయన ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతానని ప్రతిపాదించారు, కానీ అధిష్టానం అందుకు ఒప్పుకోనట్టు తెలిసింది. సో ఆయనను కరీంనగర్ నుంచే పోటీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్లీ సీటు నుంచి బండి సంజయ్ బరిలోకి దిగబోతున్నారు. సో ఇలా కీలక నాయకులందరూ కూడా బరిలోకి దిగబోతున్నారు. ఇక మునుగోడులో రీసెంట్గా జరిగినటువంటి ఉప ఎన్నికలు ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ బరిలోకి దిగబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.